కూడా దుస్సాహసం. అలా అయిన ఆ మహావిద్యా స్వరూపి అయిన సాధకుడు అతనిలో కనుక ఈ శక్తి ప్రవహిస్తూ ఉంటే ప్రళయాన్ని సృష్టించగలుగుతాడు, సృష్టిని చేయగలుగుతాడు, స్థితి చేయగలుగుతాడు, సంహారము చేయగలుగుతాడు. అతనుకున్న ఈశత్వం చేత, వశిత్వం చేత అతడు ఏదంటే అది చేయగలుగుతాడు. కానీ నాకు ఈశత్వము, వశత్వము, అష్టసిద్ధులు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా వాడుకుంటే విలయతాండవం కూడా చేస్తూ ఉంటుంది ఆ సిద్ధి. కాబట్టి దశమహావిద్యల్లో ఏదో ఒక మహావిద్య సాధించడం కాదు, దశమహావిద్యల్ని ఒక పరావిద్యగా, ఒక మహావిద్యగా సాధన చేసేవారు ఆ సాధకులు వేరు. మామూలు దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రం సాధించుకుని లేదా విడివిడిగా చేసే సాధకులు వేరు. కాబట్టి దశమహావిద్యని సృష్టి రహస్యాలు, అనంత విశ్వానికి ఉన్న 24 శక్తుల్ని మహర్షులు కనుగొన్నారు. ఆ శక్తులే 24 అక్షరాలుగా గాయత్రిగా ఉపాసింపబడుతుంది. దాంట్లో ముఖ్యమైనవి 10 తీసుకున్నారు. ఆ 10 ఈ అనంత విశ్వ